హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. తిరిగి మళ్ళా కాణిపాకానికి అయితే బయలుదేరుతున్నాము. కాణిపాకానికి అయితే వచ్చేసిన గుడి దగ్గరికి కారుకి అయితే పూజ చేయించాల. కారు అయితే వాష్ చేస్తున్నారు. ఇలా అయితే వాష్ చేస్తున్నారు. పూజా సామాగ్రి అయితే అక్కడ ఉంది, అక్కడికైతే వెళ్ళాలి, తీసుకోవడానికి వెళ్ళాలి. కారుకు పూజా సామాగ్రి పూలహారం ఒకటి, టెంకాయ ఒకటి, నిమ్మకాయలు 3, ఒక దారము, 8 నిమ్మకాయలు, టెంకాయ ఆకు ఒక అచ్చిపండు, కర్పూరం, విభూది, గంధం, కుంకుమ, రిబ్బను, కమ్మి, గుమ్మడికాయ మాల. ఆయన అయితే కారం పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రక్షణాబంధన్ దారం అయితే కడుతున్నారు కారుకి. చూపించు. కాణిపాకం దగ్గర ఉండే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. తిరుమల నుంచి ఏమీ తినలేదు. తిరుమలలో క్యూలో అయితే భోజనాలు పెట్టినారు, తిన్నాము. కొంచెము ఎక్కువ ఏం తినలేదు. మా రెడ్డమ్మత్త మా మామ అయితే గోబీ రైస్ కుమ్మేస్తున్నారు. ఆకలి బాగా అవుతుందని స్కూల్గా తినేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తిండిపోతలంతా. అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్ మదనపల్లి పోతున్నాము. మదనపల్లిలో పీపీఆర్ కళ్యాణ మండపంలో సంగీత ఫంక్షన్ జరగబోతుంది. అక్కడికైతే వెళ్దాం రండి. పీపీఆర్ కళ్యాణ మండపం, అది పీపీఆర్ కళ్యాణ మండపం. చూడండి, రోజులంతా ఇట్లా వెయిటింగ్ చేస్తున్నారు. పీపీఆర్ కళ్యాణ మండపం వీళ్ళు మన వాళ్ళు అంతా చూసుకొని అయితే బయట వచ్చేసినారు. మేమైతే బయట లోపలికి పోలేదు ఫ్రెండ్స్.